ఉద్యోగులు తమ బాధ్యతను విస్మరించొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎవరో మాటలు విని సమ్మె చేస్తే నష్టపోతారని చెప్పారు. గతంలో పోస్టల్ ఉద్యోగులు అనవసరంగా సమ్మె చేస్తే 25,000 మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ హకీంపేటలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో బండి సంజయ్ పాల్గొన్నారు. పైరవీలు లంచాలకు తావు లేకుండా 3 ఏళ్లలో 11 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందని తెలిపారు బండి సంజయ్. స్ట్రైక్ అని స్టార్ట్ చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. పాపం వాళ్ళకి ఏమి స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామో ఆ కొత్తగా నియమితుల ఉద్యోగస్తులు తెలియదు. పాపం వాళ్ళతో మీలాంటి కొత్త యువత వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసేసారు. దేనికోసం స్ట్రైక్ చేస్తున్నారని చెప్పంటే కారణం లేదు. సార్ మా సీనియర్స్ స్ట్రైక్ చేయమంటే స్ట్రైక్ చేస్తున్నాను సార్, జై 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 అని జెండా పెట్టుకొని ధర్నాలు చేశారు. ఇవాళ అందరినీ ఏకదాటిగా ఒకటే ఆర్డర్ తోని 25,000 మందిని సస్పెండ్ చేశారు. 25,000 మంది ఒక దేశవ్యాప్తంగా కూడా. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళందరూ కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాం. మళ్ళీ నరేంద్ర మోడీ గారు తెలియక తప్పు చేసి అందరూ కూడా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఈ 25,000 మంది కూడా మళ్ళీ జాబ్స్ ఇచ్చారు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. కాబట్టి మీరు అటువంటి పొరపాటు చేయకండి, భయపడద్దు, పొరపాటు చేయద్దు. మీరు ఈ ఉద్యోగంలో చాలా సంతోషంగా మీ నిత్య జీవితం గడపాలి, చాలా హ్యాపీగా ఉండాలి. మీరందరూ కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పడకుండా మీకండగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. దాంతోపాటు మీరు 10 మందికి ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి. మీరు ఏం నారాజు కాకండి, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు పక్కా ఉద్యోగాలు ఇస్తుంది. ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం చెప్పి ఒక విశ్వాసం మీలాంటి యువత అందరూ కూడా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి